నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మహిళల ఆర్థిక ప్రగతికి చర్యలు, సెట్విన్ ఆఫీసును ప్రారంభించిన మంత్రి పొన్నం. ధాన్యం కొనుగోళ్ల వివరాలు వెనువెంటనే నమోదు చేయాలి, సెంటర్లను తనిఖీ చేసిన పెద్దపల్లి కలెక్టర్. ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి, మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు 127.65 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో పాటు ముంపు గ్రామాల బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు, మేడిపల్లి మండలానికి జూనియర్ కాలేజీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయం, యారన్ డిపో తదితర పనులకు సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేరున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు ముందే వేములవాడపై వరాల జల్లు కురిపించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు పడనున్నాయి. వేములవాడ ఆలయ పట్టణ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 127.65 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులతో ఆలయ అభివృద్ధితో పాటు రోడ్డు విస్తరణ, జిల్లా ఎస్పీ కార్యాలయం, యారన్ డిపోలతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేపు శంకుస్థాపనలు చేయనున్నారు. మిడ్మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 4,696 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇంతేకాకుండా రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం పట్ల వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రేపు వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ పరిసరాలను అధికార యంత్రాంగం శుభ్రం చేస్తున్నారు. మంత్రుల మీటింగ్ గెస్ట్ హౌస్లకు రంగులద్దుతున్నారు. ఆలయ పరిసరాలలో ఏపుగా ఉన్న చెట్లను ఎక్కడికక్కడ తొలగించారు. పార్కింగ్ స్థలంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ దర్శనం దృష్ట్యా భక్తుల దర్శనాలపై ఆంక్షలు విధించారు. సీఎం ముందుగా రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ విస్తరణ, రోడ్డు వెడల్పు, జిల్లా ఎస్పీ కార్యాలయం, యారన్ డిపోలతో పాటు పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం గుడిచెరువు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఇప్పటికే గుడిచెరువు మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. 10 గంటల 30 నిమిషాల వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్భంలో ఈ మహత్తరమైన ఘటనలో పాల్గొనడానికి 786 సంవత్సరంలో రాజన్న ఆలయం ఈ ప్రాంత భక్తులకు కొట్టు బంగారమైన సందర్భంలో కోటి
కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడి ముక్కు చెల్లిస్తామనేటువంటి ప్రీతి ఏదైతే చక్కటి అనుబంధం భక్తులకు స్వామివారికి ఉన్నటువంటి నేపథ్యం. కోడి ముక్క అనేది భారతదేశంలో ఒక వేమూరు రాజ నాణ్యం దగ్గర తప్ప ఎక్కడ లేనటువంటి సందర్భంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు మనం టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వేములవాడ పట్టణ మహిళలు ఇంట్లోనే కూర్చొని ఆదాయం సంపాదించేలా శిక్షణ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో తెలంగాణ ప్రభుత్వ యువజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్విన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో మొత్తం 19, జిల్లాలో 4 సెట్విన్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్, బ్యూటీషియన్, కంప్యూటర్ ల్యాబ్, ఎంఎస్ ఆఫీస్, అకౌంటెంట్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువత కోసం ఎలక్ట్రిక్, మెకానిక్ శిక్షణ కోర్సులు ఉన్నాయని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకునే నర్సు, డ్రైవర్, వంట మనిషి లాంటి ఉద్యోగాల కోసం అధికారికంగా టామ్కామ్ ద్వారా క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గౌరవెల్లి కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. కార్పెంటర్ కావచ్చు, ఇతరత్ర కొన్ని ఉద్యోగాలు బయటి దేశాల్లో అధికారికంగా టామ్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళకి అక్కడ భాష రాకపోతే భాష కూడా నేర్పుతారు, వీసా ఇప్పిస్తారు, పాస్పోర్ట్ ఇప్పిస్తారు, అన్ని రకాల సేవలు ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించి అక్కడికి పంపిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి. ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఒక క్యాంపు పెట్టబోతా ఉన్నాం. అందులో కూడా ఎవరైనా పోవాలి, నేను విదేశాలకు 4-5 ఏళ్ళు ఇంతకు దుబాయ్ పోతుంటివి, ఇంతకు బాంబే పోతుంటివి, 5-6 ఏళ్ళు పోతే కుటుంబం సెటిల్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇదేం బస్కర్ ప్రైవేట్ కార్లు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రభుత్వమే ఒక టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటుంది. ఈ కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా గౌరవెల్లి కాలువలకు సంబంధించి నిన్న కూడా ఆర్టీఓ పేపర్లో చూసిన కోయలలో కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్లో నమోదు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ మచ్చుపేట, మైదంబంద, ముత్తారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లను తనిఖీ చేశారు. సన్నరకం ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర గన్ని బ్యాగులు, టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచామన్నారు. 17% తేమ రాగానే కాంటా వేయాలన్నారు. అనంతరం ముత్తారం కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డిపిఓ వీరబుచ్చయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, ముత్తారం ఎంపీడీఓ సురేష్, డిప్యూటీ తహసీల్దార్ షఫీ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద మహిళా ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. రాజన్న దర్శనానికి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో వరంగల్ బస్సులు లేకపోవడంతో మహిళలు ప్రయాణికులు ధర్నా చేపట్టారు. స్టేజ్ వద్ద వరంగల్ బస్సులు లేవని, ఈ విషయంపై ఆర్టీసీ సిబ్బందిని ఆరా తీయగా తమతో దురుసుగా ప్రవర్తించారని మహిళలు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. కాగా ధర్నా కారణంగా తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో కిలోమీటర్ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళని అడిగే బస్సులు ఎందుకు అత్తరం అడిగి రామ్మా.
మేము వేములవాడకు వచ్చినాం. నేను ఈరోజు పొద్దున 11 బస్ స్టాప్కి వచ్చినాం. ఇప్పటి వరకు ఒక బస్సు కూడా మాకు అలో లేదు. వరంగల్ నుంచి వరంగల్ లేదు, ఇక్కడ నుంచి బస్సులు అడిగితే ఏమంటారు? రెస్పాన్స్ అయితే లేరు మాకు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కుమారస్వామి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. తక్షణమే ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంస్థ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, కార్మికులపై వేధింపులు, పనిభారాన్ని తగ్గించాలని కోరారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపో ముందు కూడా సిఐటిగా ఆందోళన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఆర్టీసీలో తిరిగి కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, వాళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా వీళ్ళ పని భారాన్ని తగ్గించాలని, దీంతో పాటు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ఈరోజు పని భారం మోపుతున్నాం అన్నటువంటి పద్ధతులలో పెద్దపల్లి పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. మున్సిపల్ పరిధిలోని 3, 10, 22వ వార్డులో 1,32,00,000 నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. రాబోయే వేసవిలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. నెలలోగా పట్టణంలో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు ఉప్పురాజు, గాదె మాధవి, భిక్షపతి, మల్లయ్య, సంపత్ పాల్గొన్నారు. 1,02,000 రూపాయలతో ఈ పనులు ప్రారంభించుకున్నాం. 10th వార్డుల 40,32,000, 22వ వార్డుల 21,00,000, అదేవిధంగా 3వ వార్డులో 34,00,000 నిధులతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. మరి ఇప్పటికే మిగతా వార్డులలో కూడా పనులు ప్రారంభించాం. రాబోయే నెల ఎండింగ్ వరకు అన్ని ప్రాంతాలలో శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పటికే పనులు స్టార్ట్ అని ఇంకా పనులు చేస్తాం. ఇప్పటికే మిషన్ భగీరథ గత ప్రభుత్వాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు పట్టణంలో సమస్యలు ఉన్నాయి. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 11 నెలల కాలంలో చాలా ప్రాంతాలు తిరిగి అధికారులను అప్రమత్తం చేసి దాన్ని రివ్యూ చేసి మరి పైప్ లీకేజ్ కానీ అదేవిధంగా వాటర్ వచ్చే విధంగా ఇప్పటికే ప్రయత్నం చేసినాం. నేను అనుకుంటా 90-95% ఇప్పటికే సక్సెస్ అయినాం. ఇంకా అమృత్లో కూడా 25 కోట్లు మంజూరు తీసుకొచ్చినాం. ఇంకా ఎక్కడైతే రంగంపల్లి ఒక ట్యాంకు, ఆర్డీఓ ఆఫీస్ ఒక ట్యాంకు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. తహసీల్దార్ రమేష్, ఆర్ఐ శ్రీధర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఆలకుంట మహేష్కు చెందిన ఇసుక ట్రాక్టర్ను తహసీల్దార్ సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ను రిలీజ్ చేయాలంటే 25,000 డీడీతో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్ఐ డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు 25,000 డీడీతో పాటు 12,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ను పట్టుకున్నారు. దీంతో వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్టు అధికారులు తెలిపారు. బాధ్యుడైన తహసీల్దార్ను విచారించి కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. కాగా ఇదే ఎంఆర్ఓ గతంలోనూ ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. గ్రామంలో బండి దొరికింది సార్. ఎస్ఐ గారికి దొరికితే ఎంటీ బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. తీసుకొచ్చి ఎంఆర్ఓకి అప్పచెప్పింది సార్. ఎంఆర్ఓ ₹1,00,000 పైన అని చెప్పి నాతో మాట్లాడింది సార్. మాట్లాడినాలే బతలాడినా సార్, రిక్వెస్ట్ చేసిన సార్. రిక్వెస్ట్ చేస్తే 75,000 అన్నాడు సార్. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన సార్. రోజు రిక్వెస్ట్ చేసుకుంటా, దండం పెట్టుకుంటా, కాలు మొక్కుంటా రిక్వెస్ట్ చేస్తే 50,000 అన్నాడు సార్. 50,000 అన్నట్టుగా అస్సలు ఇంటలేడు సార్. ఎంత చెప్పినా కానీ దండం పెడతా, కాలు మొక్తా, అస్సలు ఇంటలేడు సార్. సార్ కలిస్తే ఆర్ఐని పిలిపించి మాట్లాడుకో అని చెప్పి ఆర్ఐతో అన్నాడు సార్. ఆర్ఐ వచ్చుడుతుంటే దారంలో సేరం 12,000 ఇచ్చిండు, నువ్వు అదే తీసుకొని రాపా అని చెప్పి దారంలో సేరం పేరు చెప్పి 12,000 రూపాయలు నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సార్. 25,000 డీడీను 12,000 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్. ₹1,00,000 డీడీ కట్టుకొని వచ్చినాలుగా పైన 70,000 ₹1,00,000 అని చెప్పి అంటారు. లేకుంటే పైసలు తీసుకురమ్మంటారు సార్.
ఎంఆర్ఓ సార్ ఏసీపీ సార్ నెంబర్ కనుక్కోవడం జరిగింది సార్. కనుక్కున్నాళ్ళే సార్ మాట్లాడడం జరుగుతుంటే ఏసీపీ సార్ ఏమన్నాడంటే నీకు న్యాయం చేస్తా బాబు అని చెప్పి మాట్లాడి ఇది చేసింది సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెలిమడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరిపైన అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కిల రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, తీగల దేవరాజ, మాజీ ఉప సర్పంచ్ దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరు బాగుండాలి, మల్లారం గ్రామ ప్రజలే కాకుండా మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి, అందరు సుఖశాంతులతో ఉండాలి. మరి ఇటువంటి పండుగలు ప్రతి అనువాయితీగా ప్రతి 5 సంవత్సరాల కోసం జరుపుకునే ఈ పండుగల్ని మరి వచ్చే యువకులందరూ కూడా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని కొనసాగియాలి అని మరి ఇక్కడ వచ్చిన మా నాయకులు మరి మనోహర్ రెడ్డి కావచ్చు, హనుమాన్లు కావచ్చు, రవి కావచ్చు, ఇతర గ్రామ పెద్దలందరికీ, కుల పెద్దలు, బాంధవులందరూ కూడా మరొకసారి ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని. గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగ కార్యక్రమంలో చివరి రోజైన కళ్యాణోత్సవంలో భాగంగా పెద్దలు వేములవాడ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెడిమల లక్ష్మీ నరసింహారావు గారు మరియు పార్టీ శ్రేణులు వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు, అధ్యక్షులు కానీ హనుమాన్లు కానీ, ఈ గ్రామ టీఆర్ఎస్ బంధువులు, గౌడ సంఘం నాయకులు, గౌడ సంఘ సభ్యులు అందరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇంత పెద్ద వైభవంగా చేస్తున్న సందర్భంగా గౌడ సంఘ గౌడ కుల దేవత అయిన మన రైణుక ఎల్లమ్మ తల్లి, అదేవిధంగా గ్రామ దేవత అయిన మన ఎల్లమ్మ తల్లి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ 5 సంవత్సరాల వరకు మా గ్రామంలో కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ అమ్మవారి దీవెనలు మా కుటుంబాలపై నుంచి మేమంతా సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే విధానంలో అందరూ బాగుండాలి, మేము బాగుండాలని పార్టీ పక్షాన మేము అందరం ఇప్పుడు గౌడ సంఘం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రగతి కోసం ఆమె ఎన్నో పథకాలు అమలు చేశారని పలువురు కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదని, నిరుపేద వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ఆమె ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేస్తే ఆ దేశ సమగ్రతను కాపాడటానికి అవసరం వస్తే తన చివరి రక్త బొట్టు వరకు ఏదైతున్నదో నేను ఈ దేశ సమగ్రత కాపాడటానికి పాటుపడతా అని చెప్పి త్యాగం చేసినటువంటి ఒక త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటుండే. జాతీయ స్థాయిలో గాని అంతర్జాతీయ స్థాయిలో గాని భారతదేశ ప్రతిష్ట ఇనుమడింపజేయబడటాయి. ఇందిరాగాంధీ గారు ఏదైతే ఒక ప్రధానమంత్రిని కాకుండా జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడడంలో ఎక్కడా వెనక్కి తగ్గని నాయకురాలు ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఆమె సేవలు, సంస్కరణలు ఆదర్శమని కొనియాడారు. మొదటి నుంచి తనది కాంగ్రెస్ కుటుంబం అని గుర్తు చేసిన ఎమ్మెల్యే త్వరలోనే 40 కోట్ల నిధులతో జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం దాదాపు పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమాలు చేస్తూ అక్కడ అభివృద్ధి కూడా చేస్తారు. అంత పెద్ద పట్టణాలను కూడా ఇల్లు కట్టలేదని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. అంత పెద్ద పట్టణంలో కూడా మనం జగిత్యాల కట్టిన ఇల్లు కట్టలేదు. అట్లనే మనం మెడికల్ కాలేజ్ మంచి ఏరియాలు తెచ్చుకున్నాం.
మార్కెట్లు మంచిగా చేసుకున్నాం. ఇంకా ఇక్కడ మార్కెట్ కూడా చేసుకోవాల్సిన అవసరం. ఎంత చేసినా కానీ జగిత్యాల పట్టణం చాలా స్పీడ్గా పెరుగుతుంది కాబట్టి మా తిరుమల అనుకుంటాడు ఇంకా నాకు బాగా కావాలంటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నాయకులు కట్ట లచ్చయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశంలో మన ఇండియాను అగ్రస్థానంలో నిలపడంలో తన కృషి ఎనలేనిది. ఎందుకంటే ఇలా ఏ గ్రామంలోకి అయినా కానీ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి పూరు లేని వాళ్లకు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గరీబీ హటావో అనే నినాదంతో ఆమె ఎంతో మందికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇచ్చారని పలువురు గుర్తు చేశారు. ఇందిరమ్మ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తర్రె మనోహర్, గట్ల మీనయ్య, గండి నారాయణ, ఎర్రం గంగనర్సయ్య, కొమిరె శంకర్ పాల్గొన్నారు. ఆమె చేసినటువంటి ఒక గల్ఫ్ బాధితుల గురించి కానీ అప్పుడు గల్ఫ్ ఎంబీస్తో కొట్లాడి మన ఇక్కడి ప్రజలకు ఎంతో న్యాయం చేశారు. అప్పుడు ఉన్న ఆమె అభివృద్ధి పనులు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి ఇంకా ఎన్నో రకాల పనులు కూడా ఇప్పటికి కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ముందు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు ఆదరణలో మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్, సుందరగిరి గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణ్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆమె ఉక్కు మనిషిగా ఉండి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని కలలు కన్నది. అలాంటి మహాతల్లికి, అలాంటి ఉక్కు మనిషికి, అలాంటి మన ప్రతి ఇంట్లో అమ్మ అని పిలుచుకునే ఆ తల్లికి ఈరోజు మనం ఈ కార్యక్రమంలో జన్మదిన వేడుకలలో పాల్గొనడం అంటే మనం చాలా సంతోషదాయకం. మనం కూడా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ఆమె ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని, ఎంతో మందికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం, అనిల్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు చాట్ల ప్రశాంత్, మండల నాయకులు కడారి తిరుపతి, దీకొండ మహేందర్, మూల రామరెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక మహంకాళి చౌరస్తాలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను చెబుతూ ఆమె వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. దేశంలోని పేద ప్రజల కోసం గరీబీ హటావో అనే నినాదంతో పాటు బ్యాంకుల జాతీయీకరణ వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ పేరు మీద ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ తరానికి వారు చేసే సేవలు చెప్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయేటువంటి సందర్భంగా ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిన క్రమంలో ఇండియా అంటేనే ఇందిరా అంటేనే ఇండియా అనేటువంటి పిలువబడే స్థాయిలో ఉక్కు మహిళగా పేదల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు గుడ్డ అనేటువంటి నినాదంతో గరీబీ అడ్డావని నినాదం తీసుకొని ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా కేవలం జయంతి మాదిరిగా కాకుండా ఇందిరాగాంధీ గారి యొక్క
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని నెహ్రూ చౌక్ వద్ద ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం ఏదైతే కూడు గూడు గుడ్డ లేనటువంటి పేద ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కానీ పోతే మన వాళ్ళకు పేదవాళ్లకు కంప్యూటరిజం కానీ పోతే కూడు అన్నం లేనటువంటి వాళ్ళకు బియ్యం కానీ అందరికీ బట్ట వస్త్రాలు కానీ మొత్తం పంచి పేదపైన ఆదుకున్నటువంటి వ్యక్తి. ఎస్సీలు ఏదైతే ఉన్నారో ఆ రోజు ఎస్సీ అణగారిన వర్గాలని చెప్పి వారందరూ కూడా ఏదైతే ప్రభుత్వ భూములు, పంచరాయి భూములు, సిగ్గ భూములు ఉన్నాయో ఆ రోజు పేదలందరికీ కూడా మనిషికి 20 గుంటల భూమి పట్టా చేసి వారందరికీ కూడా ఇచ్చి మీరు కష్టం పడి జీవించాలి, మీ కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆ రోజు చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకుని తరించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు గంటల కొద్దీ క్యూలలో నిరీక్షించాల్సి వచ్చింది. కాగా అనుబంధ ఆలయాలు సైతం భక్తులతో రద్దీగా మారాయి. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ ఉపేందర్. పెద్దపల్లి జిల్లా గోదావరికరలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్పీ ఉపేందర్తో పాటు ఏసీపీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డితో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సంబంధించి మేము ఇక్కడికి రావడం జరిగింది. గోదావరి పోలీసుల సహకారంతో ఇక్కడ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ డ్రగ్స్ మీద వారికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తే రాబోయే కాలంలో విద్యార్థులు ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటారని, మరియు వారి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు వారికి మరియు వారిలో చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఈ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే 1908 కానీ 8712671111 టోల్ ఫ్రీ నెంబర్స్కు కాల్ చేస్తే దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మెహందీ, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ హాజరై మాట్లాడారు. రేపు జరగనున్న ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి కరుణకుమారి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, సిబ్బంది పాల్గొన్నారు. మా గ్రంథాలయంలో ఇక్కడ మరి ఏదైతే పుస్తక పఠన జరుగుతున్నదో ఇక్కడ గ్రంథాలయం ఉన్నది, ఇక్కడ కూడా మాకు మేధాశక్తి దొరుకుతుంది, ఈడ కూడా మనం చదువుకోవచ్చు అనేటువంటి తలంపుతో ఈ గ్రంథాలయ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ మా ఈర్ల స్వరూప సురేందర్ గారు, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ పెద్దపల్లి జిల్లా లోపల మునుముందు గ్రంథాలయాల ద్వారా సమాజానికి ఏమి మేలు జరుగుతుంది, సమాజం యువతకు ఏం మెసేజ్ జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది అనేది గ్రంథాలయానికి పోతే ఒక వివేకానందుని తయారు చేస్తాం, గ్రంథాలయానికి పోతే ఒక బుద్ధుడు తయారవుతాడు, గ్రంథాలయానికి పోతే భారతదేశ సైంటిస్టు
తయారవుతాడు, ఒక మేధావి తయారవుతాడు, ఒక ఉన్నత జర్నలిస్టు తయారవుతాడు, సమాజ సేవకుడు తయారయ్యే విధంగా ఈ గ్రంథాలయాల్లో వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని తీర్చిదిద్దడం. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పెద్దమ్మ ఆలయ ఆవరణలో పల్లె పల్లెకు ముదిరాజు జెండా, ముదిరాజు గుండెల్లో చైతన్య ఎజెండా అనే నినాదంతో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజు మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాన్ని ఒప్పించి మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్నారు. అందుకోసం ముదిరాజుల ఎజెండాను బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ బాబు, శ్రీనివాస్, బోయిని వినోద్, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 45 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2009లో మా యొక్క ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు జరిపి జీవో 15 ద్వారా మమ్మల్ని ఏ గ్రూపులో కలపడం జరిగింది. కానీ అప్పటికే ఏ గ్రూపులు ఉన్నటువంటి కొన్ని కులాలు మరి యొక్క ఇంత పెద్ద కులాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా మరి మా యొక్క ఈ ఏ గ్రూపులో కలిపినరు, మాకు నష్టం జరుగుతుందని వారు కొంతమంది హైకోర్టును ఆశ్రయించి జీవోను కొట్టివేయించడం జరిగింది. మరి దానికి అయ్యా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆనాడు మరి దాన్ని మేము సుప్రీంకోర్టులో వేస్తే 12 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేస్తూ ఇది రాష్ట్ర ప్రభుత్వం లోపలనే బీసీ కమిషన్ నియమించుకొని ఈ యొక్క గ్రూపును మీరు అక్కడ పరిష్కరించుకోవచ్చు అని చెప్పి జగిత్యాల దరూరు క్యాంపులోని శ్రీ కోదండ రామాలయంలో గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. గాయత్రి ప్రజ్ఞామండలి హరిద్వార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యజ్ఞానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శాస్త్రోక్తంగా యజ్ఞం, పూజ తదితర క్రతువులు పూర్తి చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీరావు, సందీప్, గణపతి, వైష్ణవ్, శివరాం పాటిదార్, రామ్రెడ్డి, గాయత్రి ప్రజ్ఞామండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది మనందరి యొక్క సౌభాగ్యం. కనుక ముందుగా మనం ఏదన్నా కార్యక్రమం చేస్తున్నామంటే ఎవరి గురించి తెలుసుకోప్పుడు లక్ష్మి గురించి పిలుస్తున్నాం. లక్ష్మి తెలుసుకుంటేనే కదా లక్ష్మిని ఆవాహనం చేసే మంత్రం చదివేయగలిగేది. ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం? దేవావాహనం అంటే సద్గురులైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య గారు ఎందుకు గాయత్రిని అందరూ చేయవచ్చు అన్నారు, మధ్యలోంచి ఎందుకని ఎలా గాయత్రిని అంతరించిపోయింది, నిత్య అధిరోహం జరిగేదాన్ని ఎందుకు మధ్యలోంచి ఆగిపోయినాయి, తర్వాత పూర్వకాలం అందరూ చేసేవాడు మధ్యలో దాని గురించి చెప్పు, ఆయన ఎలా చేశారు, సాధన ఎలా చేశారు, గాయత్రి ఎలా సిద్ధిపోతారు వారి గురించి చెప్పుకుంటే అప్పుడు ఆయన ఆవాహన చేయవచ్చు. ఓకే, ముందుగా ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఏటీసీ సెంటర్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తర్రే మనోహర్, గట్ల మీనయ్య, గండి నారాయణ, ఎర్రం గంగనరసయ్య పాల్గొన్నారు. ఒప్పించి ఇవాళ వేములవాడ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఇవాళ రుద్రంగి గ్రామానికి తీసుకురావడం మన రుద్రంగి ముద్దుబిడ్డగా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఇవాళ గెలిచిన 11 మాసాలనే ఇవాళ దాదాపు ఈ కాలేజీతో పాటు ఒక 50 కోట్ల నిధులను రుద్రంగి గ్రామానికి తీసుకొచ్చిన ఘనత కేవలం బడుగు బలహీన వర్గాల పేదల బిడ్డ అయినటువంటి ఆదిశన్నకి చెందుతుందని చెప్పి మరొకసారి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సీఎన్న చాలా సందర్భాల్లో చెప్పిండు 10 సంవత్సరాల నుంచి ఎందుకో వేములవాడ నియోజకవర్గం వెనుకబడిపోయింది, ఎందుకో వెనుకబడిపోయింది చాలా సందర్భాలు చెప్పిండు. దానికి తోడుగా మేము కూడా అన్నాం, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి సీఎన్నకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారని చెప్పి చాలా సందర్భాల్లో చాలా కుల సంఘాల్లో కానీ మహిళా సంఘాల్లో కానీ చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులను మళ్లీ వెనక్కి తెచ్చి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన గ్రంథాలయాలన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలన్నారు. వేములవాడ బస్ డిపో ఎదుట గల స్టేడియం పెండింగ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలన్నారు. వేములవాడ అభివృద్ధికి 127.65 కోట్ల నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, పట్టణ కౌన్సిలర్లు మారం కుమార్, గోలి మహేష్, నరాల శేఖర్, కుమ్మరి శ్రీనివాస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరి పర్యటనకు ఇచ్చేస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి గత ప్రభుత్వంలో ఏదైతే పనులు ప్రారంభించుకున్నామో జైత్యాల బస్టాండ్లో మరి 20 ఎకరాలలో బస్టాండ్ నిర్మాణం కొరకు ఆనాడు గత ప్రభుత్వం గెజిట్ని విడుదల చేసి యొక్క తెలంగాణలోనే అతిపెద్ద బస్టాండ్ నిర్మాణం కోసం ఆ యొక్క స్థలాన్ని
మరి కేటాయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ పట్టణానికి రాజరాజేశ్వర స్వామి దర్శనానంతరం మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మున్సిపల్ పాలకవర్గం పక్షాన వారికి మన సీఎం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంది. మరి గౌరవ సీఎం గారు 127.65 కోట్లతోటి మరి శంకుస్థాపనలు భూమి పూజ చేస్తున్నారు కాబట్టి మరి ఆ నిధుల మంజూరు చేసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మరి మంత్రి వర్గానందరికీ కూడా మరి మా పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వం ఆయన VTDA ఫండ్ నుండి దాదాపు 5 కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది. మరి ఆ పనులు కూడా మరి పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా స్టేడియం మరి ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం క్రీడాకారుల కోసం మరి చాలాసార్లు అప్పుడు ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడం వల్ల స్టేడియం కోసం 5 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. మరి 3 కోట్ల అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు స్టేడియం కోసం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.